దశరథ మహారాజు గారు. కాబట్టి అందరూ నరులేగా ఉంటారు అక్కడ. నరుడి చేతిలో మరణించను అన్న విషయాన్ని ఆయన కోరలేదు అన్నప్పుడు అక్కడ ఉన్నవాడు ఎవడైనా సరే లేచి నేను నరుణ్ణి కాబట్టి నేను చంపేస్తాను, అయితే రావణాసురుడిని నాకు ఇన్నాళ్ళు తెలియలేదు అంటాడా? కానీ శరీరము చేత నరుడైనంత మాత్రము చేత రావణాసురుణ్ణి చంపలేరు. ఎందుచేత అంటే బాహ్యంలో ఆయనకి గొప్ప తపస్సు ఉంది. ఎంత గొప్ప తపస్సు అంటే ఆయన యొక్క తపస్సుకి సంబంధించినటువంటి తేజస్సు కాంతి రూపంలో బయటికి వస్తోంది. ఈయన యందు పరదారాగ్రహణం అనేటటువంటి భయంకరమైన పాపము లేకపోతే 3 లోకములను శాసించగలిగిన వాడు అంటారు. అంత గొప్ప పరాక్రమశాలి, అన్ని కళలు తెలిసి ఉన్నవాడు, అంతటి తేజోమూర్తి, అంతటి తపస్సున్నవాడు ఒక సామాన్యమైనటువంటి నరుడి చేతిలో మరణించాడు. ఆ నరుడు చాలా చాలా తేజస్సున్నవాడై ఉండాలి, అయితే తప్ప చంపలేడు. ఏ తేజస్సు అంతటి రావణుండి కూడా చంపగలదా? కేవలము నరుడు కాదు, ఏ బలం అంత తపస్వి అయినటువంటి రావణాసురుణ్ణి కూడా నిగ్రహించగలిగినటువంటి తేజస్సు అవుతుంది అంటే ధర్మాచరణమే. ఏ నరుడు ధర్మాచరణము చేస్తాడో, ధర్మాచరణము చేసేటటువంటి నరుని యొక్క తేజస్సు ముందు ఇంత తపస్సు చేసినటువంటి రావణుడు నిలబడలేడు. ఒక తల కలిగినటువంటి నరుడైనా ఆయన ధర్మానుష్ఠాన బలం ముందు 10 తలలున్న రావణాసురుడు నిలబడలేడు. అంటే నరుడి యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే ధర్మానుష్ఠానమనందుంది. అందుకే ఎవరన్నా తొందరపడతారేమో అనుకున్నాడేమో, అది కారుణ్యం. అందుకే దాశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. శతకమంతటా మకుటంలో నీ దయకి అంతులేదు అన్నాడు. అందుకే శ్రీ రఘురామచారు తులసీ జలధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. సముద్రము యొక్క లోతు తెలుసుకోవడం ఎంత కష్టమో, రామ మీ యొక్క కారుణ్యపు లోతు తెలుసుకోవడం అంత కష్టం. అంత దయగలిగినవాడు. అందుకే ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి. శంఖచక్ర గదా పద్మములతో శ్రీ మహావిష్ణువు ఎవరూ పిలవవలసిన అవసరం లేకుండా సభలోకి ప్రవేశించారు. అప్పుడు అక్కడ సమావేశమైనటువంటి వాళ్ళందరూ కలిసి రావణాసురుడి వలన వాళ్ళు పడుతున్నటువంటి బాధల్ని విజ్ఞాపన చేశారు. మీరు శ్రీరామాయణ కావ్యాన్ని బాగా పరిశీలిస్తే ఇద్దరు దుందుడుకు స్వభావం కలిగిన వాళ్ళు, పరమ భయంకరమైనటువంటి మనఃప్రవృత్తి కలిగిన వాళ్ళు, నిష్కారణంగా ఇతరుల్ని బాధ పెట్టి తాము సంతోషం పొందేటటువంటి వాళ్ళు, వరగర్వితులు, పరాక్రమోపేతులు, నిష్కారణంగా అవతల వాళ్లతో యుద్ధానికి బయలుదేరడం జీవితంలో అలవాటుగా ఉన్నటువంటి వాళ్ళు కనపడతారు. వాళ్ళిద్దరే, ఒకడు రావణాసురుడు, ఒకడు వాలి. వాళ్ళిద్దరి మధ్య ఒక అపవిత్రమైనటువంటి సంధి ఉంది. వాలికి రావణాసురుడికి మధ్య ఒప్పందం ఏమిటంటే, నీవు ఏదైనా అమూల్యమైన వస్తువుని కానీ అందమైన ప్రాణిని కానీ అపహరించి తీసుకొస్తే నువ్వు దానిని అనుభవించిన తరువాత నేను అనుభవిస్తాను. నేనెత్తుకొస్తే నేను అనుభవించి నీకు ఇస్తాను, నువ్వు అనుభవించు. ఇంకా ఇంతకన్నా పవిత్రంగా చెప్పడం నాకు చేత కాదు. ఎంత పరమ దారుణమో భయంకరమైనటువంటి ఒప్పందమో వాళ్ళిద్దరి మధ్య ఉన్నది మీరు అర్థం